హలో అందరికీ వెల్కమ్ టు 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ డే 13. యాక్చువల్లీ ఈరోజు 13 కాదు 14 డేస్ కంప్లీట్ అవుతుంది. ఈరోజు కంప్లీట్ అయిపోతే సో ఈ 14 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టార్టింగ్లో చెప్పాను కదా 2 వీక్స్ తర్వాత డైట్ ప్లాన్ చేంజ్ చేస్తాను అని. అందుకే ఈరోజు వీడియో చేస్తున్నా. రేపటి నుంచి కొత్త డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేస్తున్నా. ఏంటి అని అంటే యాక్చువల్లీ ఈ 2 వీక్స్లో నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అని చెక్ చేసుకుందాం అంటే నేను బయటకు వెళ్ళినప్పుడు వెయిట్ చెక్ చేసుకోవడం మర్చిపోతున్నా. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొస్తుంది. సో ఈరోజు ఎలాగైనా కానీ ఎంత వెయిట్ తగ్గాను అనే విషయం బయటికి వెళ్ళి చెక్ చేసుకొని వచ్చి రేపటి వీడియోలో అప్డేట్ చేస్తాను మీకు. తర్వాత ఇంకోటి ఏమంటే డైట్ ప్లాన్లో చేంజెస్ ఏమి అని అంటే చెప్పాను కదా, ఇంతకుముందు మనము 50 గ్రామ్స్ రైస్ తీసుకునే వాళ్ళం కదా, అలా ఇప్పుడు దాంట్లో కొంచెం తగ్గించుకోవడం. మార్నింగ్ టిఫిన్లో చేంజెస్ అంటూ ఏముండవు. ఆఫ్టర్నూన్ లంచ్లో వచ్చేసి ఏం చేంజెస్ అంటే 50 గ్రామ్స్ రైస్ తీసుకుంటాం కదా, దాన్ని 40 గ్రామ్స్కి తగ్గించుకోవాలి. 40 గ్రామ్స్కి తగ్గించుకొని డైలీ ఇంకా ఈ 2 వీక్స్ నెక్స్ట్ 2 వీక్స్ ఈ 14 డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 14 డేస్ 40 గ్రామ్స్ మాత్రమే రైస్ తీసుకోవాలి. ఒకవేళ కొంతమంది నైట్కి కూడా రైసే తీసుకుంటాము అని అంటే 40 గ్రామ్సే తీసుకోండి. ఇంకా 2 వీక్స్ తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తాము. ప్రజెంట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి 40 గ్రామ్స్ రైస్, తర్వాత వచ్చేసి కర్రీస్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. కర్రీస్ ఆకుకూరలు కానీ లేదంటే చికెన్ తినాలి, చికెన్ కానీ ఎంత ఉండే చికెన్ అయితే 100 గ్రామ్సే అండి. రైస్ మాత్రమే తగ్గించాలి, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే మనం తగ్గించుకోవాలి, ప్రోటీన్ తగ్గించాల్సిన అవసరం లేదు. ఇంకా నైట్కి వచ్చేసి యాక్చువల్లీ నేను నైట్కి అయితే రైస్ మానేద్దాం అనుకుంటున్నా. రైస్ మానేసి ఇన్ని రోజులు చపాతీ 50 గ్రామ్స్ చపాతీ ఆటాతో 50 గ్రామ్స్తో చేసుకుంటా అంటే కదా, 2 చపాతీ చిన్నవి. ఇప్పుడు ఒక చపాతీ తినాలి, చిన్నది ఒక చపాతీ తీసుకోవాలి అనుకుంటున్నాను, కర్రీ ఎక్కువగా ఉండేలాగా. ఇంకా తర్వాత నైట్కి వచ్చేసి సొరకాయ ఆమ్లెట్ ప్లాన్ చేసుకుంటున్నా. దాని తర్వాత వచ్చేసి ఫ్రూట్స్, ఓన్లీ ఫ్రూట్స్, లేదంటే ఒకరోజు సూపు, ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇక రేపటి నుంచి అనేది నేను నైట్ టైం రైస్ అనేది తినాను, రైస్ అనేది మానేద్దామని అనుకుంటున్నాను. ఇంకెప్పుడైనా సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి లేదంటే పాప సపోర్ట్ చేయకపోతే రైసే తింటాను. అది 40 గ్రామ్స్ రైస్. వాటర్ ఇన్ని రోజులు 3 లీటర్స్ తీసుకుంటా అంటే ఇంకా ఇప్పుడు ఒక 1 లీటర్ ఇంక్రీజ్ చేసుకోవాలి, 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. 4 లీటర్స్ వాటర్ తీసుకున్న తర్వాత స్నాక్ టైం వచ్చేసి మార్నింగ్ 100 గ్రామ్స్ ఏదైనా ఫ్రూట్ తీసుకోవచ్చు, ఈవినింగ్ 100 గ్రామ్స్ ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చు. ఓన్లీ 100 గ్రామ్స్ ఫ్రూట్ మాత్రమే తీసుకోవాలి. దాని తర్వాత కాఫీ టీలు నార్మలే అండి, 5 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలి, 50 ml మిల్క్ తీసుకొని మార్నింగ్ 50 ml ఈవినింగ్ 50 ml. కొంతమంది ఒకే పూటే చాలు మాకి అనుకునే వాళ్ళు 100 ml మిల్క్ తీసుకొని చేసుకోవచ్చు. యాక్చువల్లీ చాలామంది అనుకుంటూ ఉంటారు అసలు ఎగ్స్ తినట్లేదు, నాన్ వెజ్ తినట్లేదు అని. యాక్చువల్లీ నేను నాన్ వెజ్ కానీ ఎగ్స్ కానీ తింటే కొంచెం వెయిట్ తొందరగా వచ్చేస్తాను. అందుకే నేను వాటిని వీక్లో తిన్నాను. ఒకే ఒక రోజు తింటాను, అది సండేస్ మాత్రమే తీసుకుంటాను. ఈరోజు సండే కాబట్టి ఈరోజు ప్లాన్ చేసుకుంటాను డైట్లో. నాకు అనిపించింది అంటే ఈ 2 వీక్స్లో డైట్ ప్లాన్ ఏమో కానీ కొంచెం ఫేస్ అయితే గ్లో వచ్చినట్టు అనిపించింది. మీకు కూడా అనిపించింటే కమెంట్ చేయండి. డైట్ ప్లాన్ గురించి చెప్పలేదు కదా, యాక్చువల్లీ నిన్న మార్నింగ్ అయితే వాటర్ తాగేసాను. 1 బాటిల్ వాటర్ తాగిన తర్వాత రవ్వ దోశ తీసుకున్నాను, సింగిల్ రవ్వ దోశ విత్ చట్నీ. మధ్యాహ్నం వచ్చేసి రాగి సంగటి పప్పు, మెంతికూర పప్పు చేసుకున్నాం. మనకు తెలుసు కదా రాగి సంగటి అనేది మన డైట్లో చాలా అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దాని తర్వాత నైట్కి వచ్చేసి 50 గ్రామ్స్ రైస్, మెంతికూర పప్పే తీసుకున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం మా ఆయన ఈరోజు సినిమాకి తీసుకెళ్తున్నాడు, పెద్ద సినిమాకి. వచ్చేసి రివ్యూ రేపటి వీడియోలో చెప్తాను ఎలా ఉందో సినిమా. అంతే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.